వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అహ్మద్ మొహినుద్దీన్ అధ్యక్షతన శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని 9 రోజుల పాటు మండపాల వద్ద మండపాల నిర్వాహకులు పగటి సమయంలో ఒకరు, రాత్రి సమయంలో ఇద్దరు కాపలా ఉండాలన్నారు. మండపాల వద్ద విద్యుత్తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిమజ్జన సమయంలో ఎలాంటి డీజేలకు అనుమతి లేవని, ఎవరైనా డీజే సౌండ్స్ పెట్టినట్టయితే డీజే యజమానితో పాటు వినాయక మండప నిర్వాహకులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. వీలైతే మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద పూజ జరిగే సమయంలో మాత్రమే మోతాదులో స్పీకర్లు పెట్టుకోవాలని, ఎక్కువ సౌండ్ పెట్టవద్దని, ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని తెలిపారు. వినాయక మండపాల ఏర్పాటు చేసేవారు పోలీస్ శాఖ అనుమతులు తప్పక తీసుకోవాలని. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అహ్మద్ మొయినుద్దీన్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, లక్ష్మణ్, సిబ్బంది మహేష్, అశోక్, ఆంజనేయులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పాషం శ్రీనివాస్ రెడ్డి, వినాయక మండపాల నిర్వాహకులు క్రాంతి కిరణ్ గౌడ్, సంజయ్ గౌడ్, గుండు నాని, నరేష్ గౌడ్, డొంకన మల్లేశం, పిట్లా క్రాంతి, ఉస్కే లడ్డు, మైనార్టీ సోదరుడు కదీర్, మున్ను, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.